పిల్ల నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా You're my darling, you're my darling, you're my darling, darling baby You're my darling, you're my darling, you're my darling, darling baby You're my darling, you're my darling, you're my darling, darling baby You're my darling, you're my darling, you're my darling, darling baby You're my darling, you're my darling, you're my darling, darling baby You're my darling, you're my darling, you're my darling, darling baby నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200+ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులారా, మీకు కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈరోజు ఈ సందర్భంగా మేము, మా సెట్, మా పార్టిసిపెంట్స్, మీరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కోసం. మరి మొదలెడదామా? దిస్ ఇస్ ప్రత్యూష. రాణి ప్రత్యూష వచ్చిందే ప్రత్యూష. రాణి ప్రత్యూష. ఏమిటిది కన్ఫ్యూజన్? రాణి ప్రత్యూష వేరే ప్రత్యూష ఉంది, నువ్వు వచ్చిన ప్రత్యూష. లేదు, నేను రాణి. మనది ఏ రాజ్యం? మనది హైదరాబాద్ రాజ్యం. హైదరాబాద్ సామ్రాజ్యమా? అవును. ఏది? ఒకసారి అలా మాట్లాడు రాణిలాగా. సుమా, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అలాగే అమ్మగారు. రాణి వారు వేంచేయుచున్నారహో. రాణి వారు, మీ పరిచారికలు సిద్ధంగా ఉన్నారు. అనిత, స్వప్న, రాణి వారి మందిరము మీరు శుభ్రం చేసినారా? లేదు, ఇప్పుడే స్టార్ మహిళ అవుచున్నది, అది అయిపోయిన తరువాత చేసేదము. నేనేం చెప్పి తిని మీకు? రాణి వారి మందిరము వినాయకుడు వేసి కడగవాలని చెప్తుంది కదా. స్టార్ మహిళ తర్వాతే రాణి వారికి ఆగ్రహం వస్తుంది. రాణి ప్రత్యూషమ్మ వారు రాజావారు వేయించేయుచున్నారో. ఎక్కడ రాజవారు ఎక్కడ? రాజావారు వెయిట్ చూసుకుంటున్నారో. రాణివారు, మీ ఉద్యానవన పర్యటనకి సమయమైనది. రండి, అలా బృందావనానికి వెళ్ళి వచ్చేదము. పదండి సుమగారు. రండి, జలకాలు ఆడుదాము. ఇది మరి చిన్నగా ఉంది సుమగారు. రాణివారు, ఏం చెప్పమంటారు? మన రాజ్యంలో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నవని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా రాజావారు ఆ విషయాన్ని ఉపేక్షించి ఎంతసేపు సరస్సులని, మంచినీటి కోనేరులని తిరుగుతున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే మనం రాజు ఎలా అవుతాము, రాణులు ఎలా అవుతాం సుమగారు? అందుకనే మనకి మిగిలింది ఇదే టబ్బు నీళ్లే. ఇందులోనే మునక వేయవలెను. పదండి. కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. ఇంకెవరైనా రాణికి అంటారా? నాకు పిచ్చెక్కుతుందో తెలీదా? చూసావా, నీ రాణి వల్ల ఎన్ని అయ్యిందో నాకు అసలు. అనిత, నువ్వు చెప్పు నీ గురించి. హాయ్ సుమా. హాయ్, నేను అనిత, నేను యాంకర్ ని. నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపెట్టా. ఏంటి ఈరోజు అంతా గ్లోయింగ్ గా కనిపిస్తున్నావు? చీర చాలా శారీ వల్లే బాగుందా? చాలా అందంగా ఉంది. బాగుంది సుమా. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు. చెప్పేశాను ఆల్రెడీ. అయిపోయిందా? శారీ అనగానే అన్ని మర్చిపోయావు. ఓకే, అయిపోయింది. స్వప్న. హాయ్, హాయ్. నా పేరు స్వప్న, హౌస్ వైఫ్, వాచింగ్ టీవీ అండ్ కుకింగ్. నేనే కలిపేసుకోనా అన్ని? అంటే ఆవిడ ఇప్పుడు ఒక పప్పు వండడానికి పప్పు, టమాటో, పచ్చిమిరపకాయలు అన్ని విడివిడిగా పెట్టారు, మనం వండేసుకోమన్నారు. నీకే ఇస్తున్నా సుమా, హాయ్, నువ్వే స్వప్న. వండేసేయాలి. హౌస్ వైఫ్, వాచింగ్ టీవీ. ఓకే, వండేసుకుంటా. బి స్వప్న. హాయ్ ఈవిడ నాకేం వస్తుందో అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి. హాయ్, నా హాయ్. పేరు స్వప్న, నేను హౌస్ వైఫ్ ని. ప్రస్తుతానికి హాబీస్ కి అంత టైం లేదు, ఇద్దరు పిల్లలతోనే టైం పూర్తిగా సరిపోతుంది. టైమే ఉండదు మనకి, ఎక్కడ ఉంటుంది అసలు. అయ్యో, ఊపిరి కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం మనం. మళ్ళీ గుర్తు చేసుకొని అని తీసేసుకోవాలి. ఊపిరేంటి, కళ్ళు రెప్ప వాల్చడం కూడా మర్చిపోతున్నాం. సుమయ్య, ఇటు వచ్చేసాయి. మనం ఇప్పుడు ఫ్యామిలీలో లేము. ఎంతమంది? ఇద్దరు పిల్లలా? ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఎవరు విన్ అవుతారో చూద్దాం.
ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3 రెడీ 1 2 3 ప్రతీష రెడీ 1 2 3 గో. మీరు రెడీగా ఉండండి రెడ్ దగ్గర. కొంచెం ముందరకెళ్ళండి. అంతే, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. నేను స్టార్ట్ అనగానే మీరు మొదలెట్టేయచ్చు, మీరు ఆపద్దు. స్టార్ట్. స్టాప్ 4 బంతులు వెనక్కేసేయండి. 3 స్టాప్ అన్న తర్వాత వేశారు, ఒకసారి ఏమో 2 వేశారు. ఇప్పుడు మీ స్కోర్ 9 18 19 20 21 22 23 24 25 26. ప్రత్యూష స్కోర్ రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి రెడీగా ఉండండి రెడ్ దగ్గర. రెడ్ స్టార్ట్ స్టార్ట్. తల్లి. స్వప్న స్కోర్ 9 18 27 28. రెడీ 1 2 3 గో. మీరు రెడ్ దగ్గరికి వెళ్ళండి. రెడ్ రెడీగా ఉండండి. అక్కడే అక్కడే అక్కడే. స్టార్ట్. వేసేసే స్టాప్ అన్న తర్వాత వేసావు 1. స్వప్న స్కోర్ 9 18 27 28 29 30 31 32. పొడుపు కదా అడుగుతాను. అడగండి. నాకు తెలిసి అది మీకు వచ్చి ఉంటది. పర్లేదు, మీరు అడగండి. అనొచ్చు. మీరు అడగండి. రానిది అడుగు. కాటుక రంగు, ఉమ్. కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కుంగు. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది అది వచ్చని. నాకు తెలియదు. కాటుక రంగు, కమలం హంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కుంగు. విప్పిన పొంగు, ముడిచిన కుంగు, కృంగు. మీకు తెలుసు అనుకుంటా కానీ ఏదో అట్లా అంటున్నారని నా డౌట్. పోనీలే, నా మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది జనాలకి. మీరు చెప్పినా నేను హ్యాపీయా, చెప్పకపోయినా కూడా హ్యాపీ. నేను మిమ్మల్ని 2 రకాలుగాను హ్యాపీ చేయాలనుకుని చెప్పినట్టుగా చెప్పి చెప్పకూడనట్టుగా చెప్పట్లేదు. సో మీరు చెప్పేయండి. అంబ్రెలా, గొడుగు. ఓ, కాటుక అంటే నల్లగొడుగా. ఓన్లీ బ్లాక్. ఈ మధ్య Conditions ఎక్కడండి apply. Conditions అసలు? apply. ఇప్పుడు అది దొరికిపోయాం మనం. ఓకే సరే, రెడీ 1 2 3 గో. రెడ్ దగ్గర ఉండండి రెడీగా. స్టార్ట్.
అనిత స్కోర్ 9, 18, 27, 28, 29. లాస్ట్ టైం నేను ఒకటి చెప్పా కదా, ఒక ప్యాక్. ఫేస్ ప్యాక్ యా వాడా. అసలు ఆ రోజు తర్వాత నుంచి నేను కలుద్దాం అనుకుంటున్నా. నీ మీద కేసేద్దాం అనుకున్నాను తెలుసా. ఎందుకైనా ఇంత గ్లోయింగ్, ఇంత బాగా చక్కగా అయిపోయావు? ఏంటి గ్లోయింగ్, దురదలు వచ్చాయి తెలుసా నాకు నెక్స్ట్ డే చాలా. ఏంటా ప్యాక్ ఇంతకి నువ్వు చెప్పింది? ఒకసారి గుర్తు చేయి నాకు. హటే అదే కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం ఉప్పు అంట, నాటు వైద్యం, కొంచెం పసుపు, ఇవన్నీ తీసుకొని రుద్దుకోమనిందండి. నేను రుద్దుకుంటానా? రుద్దుకున్నా. అబ్బా రుద్దా, మంచి కోడిని తీసుకొని దానికి రుద్దా, నలుగు పెట్టి సున్ని పిండి పెట్టినట్టుగా రుద్దా ఆ కోడిని. ఈసారి నిజంగా మంచి ఒక బ్యూటీ టిప్ చెప్తా. చెప్పు. వాడతానంటే చెప్తా. ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, పీల్ ని మామూలుగా నీడలో ఆరబెట్టేసి దాన్ని పౌడర్ చేయాలి. దాంట్లో కొంచెం శనగపిండి, 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ కలిపి అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు సన్ ట్యాన్ మొత్తం పోతుంది. వీక్లీ 2 times. ఓ ఇదేదో బాగుంది, ట్రై చేసి చూద్దాం. ఇదైతే కోడికి అక్కర్లేదు, మనం వాడచ్చు. థ్యాంక్స్, వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ నితిన్, పక్కన పిక్చర్స్. యామి గౌతమ్ అండ్ నితిన్. అనిత, కొరియర్ బాయ్ కళ్యాణ్. చూద్దాం. రైట్ ఆన్సర్, 6 పాయింట్. నెక్స్ట్ సెలబ్రిటీ నవదీప్, పక్కన పిక్చర్స్. అనిత, నేనే కదా. పొగ. సెకేమో చూద్దాం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత, పక్కన పిక్చర్స్. ప్రత్యూష, సన్ ఆఫ్ సత్యమూర్తి. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఏంటి మీరిద్దరు ఫీల్ అవుతున్నారా? ఇప్పటి వరకు ఏమీ రాలేదని? రండి, మీ ఇద్దరికి నేను ఒక కథ చెప్తాను.
మహాభారతంలోని ఒక సంఘటన చెప్తాను నేను మీ ఇద్దరికి. చెప్పు సుమా. ఒకసారి కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి బయటికి పయనమైనప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఎదురయ్యాడంట. అతను పేదరికంలో ఉండి యాచించుకుంటూ ఉన్నాడంట. అది చూసిన అర్జునుడు ఆ పేద బ్రాహ్మణుడికి సంచి నిండా బంగారు నాణ్యాలు ఇచ్చారంట. అది తీసుకొని బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో దుండగులు మొత్తం బంగారం అంతా కథ దోచేసుకున్నారు. అయిపోయింది. మళ్ళీ యథా ప్రకారంగా పేద బ్రాహ్మణుడు అయిపోయాడంట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అర్జునుడు కృష్ణుడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మళ్ళీ ఆ బ్రాహ్మణుడు కనిపించాడు. ఈసారి మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడి మీద జాలిపడ్డటువంటి అర్జునుడు వజ్రాన్ని ఇచ్చాడంట. ఈసారైనా వజ్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్లి పాత మట్టి కుండలో దాన్ని దాచిపెట్టేశాడంట. అదైతే ఎవరూ తీసుకోరని చాలా లక్షణంగా నిద్రపోయాడంట. పొద్దున్న లేచి చూసేసరికల్లా మట్టి కుండ లేదంట. ఎక్కడా అని చూసేసరికల్లా వాళ్ళ ఆవిడ చెరువు గట్టు దగ్గర నీళ్లు పట్టుకుంటూ ఉందంట. ఏది కుండేది, నీళ్లున్నాయిగా అందులో అన్నాడంట. నీళ్లున్నాయి అనిందంట. లోపల చూసేసరికల్లా వజ్రం లేదు. ఎక్కడా ముంచేసరికల్లా వజ్రం లోపల పడిపోయింది. అయ్యో నా దరిద్ర రేఖ అనుకుని వెళ్ళిపోయాడంట. కొన్ని రోజులకి మళ్ళీ కృష్ణార్జునులు ఎదురుపడ్డారంట. ఈసారి కృష్ణుడు అర్జునుడిని ఆపి నువ్వు ఉండు అని చెప్పి 2 నాణ్యాలను ఇచ్చాడంట. అయ్యో సంచి నిండా బంగారు నాణ్యాలు ఇచ్చినా కూడా నాకేం ఉపయోగం లేదు. ఈ 2 నాణ్యాలతో నేను ఏం చేసుకుంటానో ఏమో, దీన్నైనా జాగ్రత్తగా కాపాడుకుందాం అని దారిలో నడుచుకొని వెళ్తూ ఉండగా ఒక చేప వలలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉందంట. అతని దగ్గరికి వెళ్ళి ఆ చేపను చంపడం ఎందుకు, ఈ నాణ్యం నువ్వు తీసేసుకొని ఆ చేపను నాకు ఇచ్చేయని కుండలో నీళ్లు ఉంచి అందులో ఆ చేపని జాగ్రత్తగా దాచిపెట్టాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి ఏమిటో చేప గిలగిలా కొట్టుకుంటుంది, దీని నోట్లో ఏదో ఉంది చూడండి అనేసరికల్లా నోట్లో వజ్రం ఉందంట. దొరికింది 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 అని గట్టిగా అరిచేసరికల్లా అంతకు ముందు దోచుకున్నటువంటి దొంగలు అటువైపు నుంచి వెళ్తూ అమ్మో మనలే దొరికింది అంటున్నారు, ఇతను చాలా మేధావి, ఇతని దగ్గర దోచింది మనం ఇచ్చేద్దాం అని చెప్పి తీసుకెళ్లి ఆ బంగారు నాణ్యాలను కూడా ఇచ్చేశారంట. అప్పుడు అనుకున్నాడంట కృష్ణ పరమాత్మ, నువ్వు మామూలు వాడివి కాదు, ఆ 2 నాణ్యాలతో నేను ఎవరికి ఉపయోగం పడదేమో అనుకుంటే దానితో నేను చేపని కొనుక్కుంటే నేను పోగొట్టుకున్నదన్నీ మళ్ళీ నాకు తిరిగి వచ్చేసింది. అంటే భగవంతుడు ఎప్పుడు మనకి సహాయం చేస్తాడు, మనం అవతల వాళ్ళకి సహాయం చేసినప్పుడే అనే విషయం అర్థమైంది అన్నాడంట. ఈ కార్తీక సోమవారం రోజు ఇంత మంచి కథని నేను చెప్పగలగడం నా అదృష్టంగా నేను భావిస్తూ మీ అభినందనలతో నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సూపర్. బ్యాక్ సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మాకు మీరు ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉండాలి మేము గెలవడానికి. లాస్ట్ లో ఇప్పుడు మేము మీకు ఇచ్చేసాం కదా, ఇచ్చేస్తాం. నెక్స్ట్ దీన్ని రౌండ్ బట్టి మీ ఇద్దరికి ఏమర్థమైంది? ఇచ్చేస్తాం. ఆ, మీరు సహాయం చెయ్యాలి అని. చేస్తాం. నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, పక్కన పిక్చర్స్. స్వప్న 10 seconds లోపు చెప్పాలి. 10, 9, 8, 7, 6, 5, 4, చెవిలో పువ్వా? 2. అబ్బా ఏంటి? చెప్పండి చెవిలో పువ్వు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష, పక్కన పిక్చర్స్. ప్రత్యూష 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. -6. అయ్యో రాధిక అప్టే త్రిష. బాలకృష్ణ గారి నేను చెప్తా. లిజన్ లయన్. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా హే నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట థ్యాంక్ యూ అనిత, సూపర్ డాన్సింగ్. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే రాంచకు కోరి నిన్నే కోరి ఎక్కల మందిని ఎక్కించేవరా సైజ్ 0 సినిమాలో హీరో ఎవరు? హీరో ఆర్య. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఆర్య. 6 యా 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 తీసుకోయా తీసుకోయా. థ్యాంక్ యూ యా. ఎవరి దగ్గర తీసుకోమంటావు చెప్పు యా. అనిత 3, మీ స్వప్న 1, స్వప్న 2. గిన్నెస్ మ్యూజియంలు ఏ ఏ దేశాల్లో ఉన్నాయి? ఆప్షన్స్: ఏ ఇంగ్లాండ్ అమెరికా, బి ఇటలీ చైనా. ఇంగ్లాండ్, అమెరికా. కరెక్ట్ ఆన్సర్. ఏ 3 పాయింట్స్. మళ్ళీ నో ఒప్పుకోను నా చేతిలో అయిపోయావు. అనిత 2, స్వప్న 1. చేస్తూ నీ గోల్డెన్ కొరకక్కర్లేదు నా కోసం ఓ కిస్సేం నువ్వు ఇవ్వక్కర్లేదు నా కోసం నీ హెయిర్ స్టైల్ నా కోసం డ్రెస్సింగ్ స్టైల్ నా కోసం నీ లైఫ్ స్టైల్ ఏది మార్చక్కర్లేదు నా కోసం నువ్వు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు ఎందుకంటే ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ బాద్షా సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్. కరెక్ట్. 6 పాయింట్లు. అనిత ప్లీజ్ అనిత వద్దు. అనిత No. అటు చూడు అనిత, ఇప్పుడే నేను నాకు వచ్చాయి. అనిత ప్లీజ్. ప్రత్యూష 3,
స్వప్న 2, బి స్వప్న 1. గిన్నెస్ బుక్ ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రచురించారు? పడింది పంచు. ఆప్షన్ క్లూ నాట్ ఆప్షన్స్. ఓకే, రెండు ఒకటే. ఏ 1938, బి 1955. 38, 55, 38, 55. చెప్పు చెప్పమ్మా చెప్పు అనిత. 38. కాదు, 1955. గిన్నెస్ బుక్ ని మొదటిసారిగా 1955 ఆగస్ట్ 27న ప్రచురించారు. సాధించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. అనుకోకుండా ఒక రోజు సినిమాలో హీరోయిన్ ఎవరు? చార్మి. కరెక్ట్. స్వప్న ప్లీజ్. నేను దగ్గర తక్కువ తీసుకున్నా. అనిత 3, స్వప్న 1, ప్రతిష 2. మందు పాత్రల్ని కనిపెట్టి హీరో ఎలకలుగా పేరు తెచ్చుకున్న ఎలకలు ఏ దేశంలో ఉన్నాయి? అవి మందు పాత్రల్ని కనిపెడతాయంట. ఆప్షన్. ఏ కంబోడియా, బి కెనియా. కెనియా. కాదు, కంబోడియా. అమ్మయ్య. కంబోడియా థాయిలాండ్ సరిహద్దుల్లో దాదాపు 3 మిలియన్ల మందు పాత్రలు ఉన్నాయని అంచనా. మందు పాత్రలకి ఇప్పటి వరకు దాదాపు 19,000 మంది బలయ్యారు. మనుషులతో మందు పాత్రల్ని వెలికి తీయాలి అంటే మనుషులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడి అప్పోపో అనే ఒక ఎన్జిఓ సంస్థ ఎలుకల్ని ట్రైనింగ్ చేసింది. ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఒక మనిషి ఒక మందు పాత్రని కనిపెట్టడానికి 5 రోజుల సమయం పడుతుంది. అదే ఎలకలకైతే 20 నిమిషాల సమయం చాలు. జైంట్ ర్యాట్స్ జాతికి చెందినటువంటి ఆ ఎలుకలు ప్రతిరోజు మందు పాత్రల్ని కనిపెడుతూ అక్కడ ప్రజలకి మేలు చేకూరుస్తుంది కాబట్టి వాటిని హీరో ఎలకలు అంటున్నారు. ఈ ఎలకలకి మందు పాత్ర కనిపెట్టినప్పుడల్లా ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారంట. అంటే చీజో, చాక్లెటో, అవి తినుబండాలు ఉంటాయిగా, అంతే. మనకి తప్ప వేరే వేటికి కూడాను డబ్బుల మీద గాని, బట్టల మీద గాని, నగల మీద గాని వ్యామోహం లేదు. మిగిలినవన్నీ బతుకుతుంది తిండి, నీళ్లు, గాలి, అంతే. మనం మాత్రమే చచ్చిపోతూ ఉంటాం వేటి కోసం. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఇటీవల కాలంలో అత్యంత వేడెక్కిన సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పేర్కొన్నారు? ఏ 2011, బి 2014. 2011. కాదు, 2014. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు కరులుంగా. 1901 నుంచి నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం 2014 వరకు అత్యంత వేడెక్కినటువంటి సంవత్సరాలుగా 5 సార్లు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో అయితే 2014 అత్యంత ఉష్ణోగ్రత సంవత్సరంగా 58 దేశాలకు చెందిన 413 మంది శాస్త్రవేత్తలు ఐక్యరాజ్య సమితికి ఇచ్చినటువంటి తమ నివేదికలో పేర్కొన్నారు. సముద్ర జలాలు తీవ్రంగా వేడెక్కినటువంటి సంవత్సరం, గ్రీన్ హౌస్ వాయువులు అధికంగా విడుదలైనటువంటి సంవత్సరంగా కూడా 2014నే పేర్కొన్నారు. షో సినిమాలో హీరోయిన్ ఎవరు? మంజుల. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. అదే కృష్ణ గారి కుమార్తె, మహేష్ బాబు సిస్టర్. తీసుకోండి. స్వప్న 2, స్వప్నాని 1 మరి అందరిలో తక్కువ నావే ఉన్నాయి, బంధించి అనిత 2. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby. Shaka
రేస్ లో నన్ను అందుకోవడం చాలా కష్టం. రేస్ ఇప్పుడే మొదలు పెట్టా. స్పీడ్ 220 కిలోమీటర్స్, డిస్టెన్స్ 1000 కిలోమీటర్స్ పర్ 10 మినిట్స్. మరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఈ రౌండ్ లో ఇది ఎందుకు వచ్చిందో మీకు 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 ఇప్పుడే అర్థమవుతుంది. మొదటి చిత్రం ప్రత్యూష. పవన్ కళ్యాణ్. చూద్దాము ఏ బైక్ వేసుకొచ్చారు. ఎస్, రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఏంటో మీ బండి బాగుందిగా, మళ్ళీ మా బండి చూడటం ఎందుకు మీరు? నెక్స్ట్ చిత్రం అనిత. చార్మి. చూద్దాం. మంచి మోపెడ్ దొక్కేస్తోంది. కరెక్ట్. 6. నెక్స్ట్ చిత్రం బి స్వప్న. 10, 9, 8, చిరంజీవి. 7. చూద్దాం. బెంగాల్ టైగర్ రవితేజ. ఇంచుమించు మన బండి లాంటిదే, ఒకటే షాప్ లో కొనుక్కున్నాం. అస్సలు -6. నెక్స్ట్ చిత్రం స్వప్న. తమన్నా. చూద్దాము. కరెక్ట్ అండి. బైక్ ని చూడాలో తమన్నాను చూడాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ చిత్రం స్వప్న. రామ్ చరణ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6. ఎనీవే 2 వీలర్ వచ్చింది కాబట్టి జాగ్రత్తలు కూడా చెప్పేసుకుందాం. కార్ కి సీట్ బెల్ట్ ఎలాగో ఇంపార్టెంట్, 2 వీలర్ నడిపే వాళ్ళకి హెల్మెట్ అంతే ఇంపార్టెంట్. లేకపోతే తలకాయలు కొబ్బరికాయల్లా పగిలిపోతాయి. జాగ్రత్త. నెక్స్ట్ చిత్రం ప్రత్యూష. ప్రభాస్. చూద్దాం. బాబా హైట్ కి సరిపడే బండి తీసుకున్నాడబ్బా కదా. నిజంగా ఆ బండి మీద ఇంకెవ్వరు కూర్చున్నా కరెక్ట్ గా ఉండదు. ప్రభాస్ కే సరిగ్గా సెట్ అయింది. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీరు ఒక బంతి తీసుకొని దీని మీద పెడుతున్నారు. ఇప్పుడు ఈ కర్ర తీసుకొని ఈ కర్రతో ఈ కుర్చీని తంతున్నారు. యా, ఐ డిడ్ ఇట్. ఇదే గేమ్. సింపుల్ గేమ్. కొంచెం ఆ కుర్చీ పడేది కరెక్ట్ గా పడితే చాలు, బంతి అందులో పడిపోతుంది. రెడీ? 1, 2, 3 స్టార్ట్.
ఈ కుర్చీ కొంచెం సెంటర్ కి పడేలాగా చూడండి. ఆడనాటి టైం అయిపోతుంది. 1 minute ఉంది మీకు టైం. ఇది పడుతుంది కింద పడుతుంది. సరిగ్గా లేదు. రావట్లేదు. ఏం పడలా. తీసుకోండి ఒక కార్డ్. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. ఓకే పర్లేదు, దగ్గరగా ఉన్నారు, పడిపోద్ది కరెక్ట్ గా. అమ్మయ్యా, సేఫ్ మనం. వెరీ గుడ్. రాణి ప్రత్యూష నమస్తక్క. కుర్చీ చూడు సరిగ్గా లేదు. యువతల పెట్టుకో కుర్చీ. 1 2 3 4 5 30 పాయింట్లు. కూల్ జగ్, సూపర్ ఆడావు. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఒక్క బంతి పడింది. 6. రైస్ కుక్కర్. అనిత, నీ టార్గెట్ 28 అంటే ఒక 5 బంతులు పడాలి. ఈ శ్రావణ సోమవారం విన్నర్ ఎవరో చూద్దాం. లీడ్ ప్రత్యూష, అనూహ్యంగా ఆడిన ప్రత్యూష. రెడీ 1 2 3 గో. क्या बात है अब्बा. ఎక్కువ టైం తీసుకో కాడి. అది పడట్లేదు. అది రాదు. 1 2 3 4 5 30 పాయింట్లు గెలిచేసావు. కంగ్రాచులేషన్. గలగల గుండెలో గొలరేపిందే ఇంతకు ఇంతే అంతంతంపై డాచర్ చూపెడమా.
నేలపైన నీరుపైన నిప్పులై టార్చర్ చూపెడతా ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే నువ్వే కేకలేసిన గోల చేసిన మర్సి లేదులే ఓ ఓ మరియా వైసో హరియా చీకటి చేసావే నువ్వు నా దునియా దిల్ దిల్ యు కిల్ మై దిల్ నా గుండెలోన ఏదో జిల్ 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 దిల్ 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 యు కిల్ మై దిల్ నా గుండెలోన ఏదో జిల్ 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 దిల్ 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 యు కిల్ మై దిల్ నా గుండెలోన ఏదో జిల్ 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 అనిత ఇవాళ విన్నర్ గా డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ బై బై.